ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం పోలీసులను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అంటే ఎప్పుడు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఖద్దరుకు కాకి సలాం కొట్టాల్సిందే కదా. అంటే గతంలో పరిటాల శ్రీరాముని కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అబ్బాయి చేయని నేరానికి కూడా అనవసరంగా కేసు నమోదు చేయించారు. ఉన్నత విద్యకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉండి వీసా పాస్పోర్ట్ అన్ని వచ్చినప్పటికీ కూడా అక్రమ కేసులో ఇరికించడంతో అతను ఉన్నత విద్యకు కూడా వెళ్ళలేకపోయి విద్యాభ్యాసాన్ని సగంలోనే మానివేయాల్సి వచ్చింది, విద్యాభ్యాసంగా స్వస్తి పలకాల్సి వచ్చింది అంటుంటారు. అది కాంగ్రెస్ అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, అప్పుడు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదంటారా? 2014-13లో జరిగింది అనుకుంటా అండి ఆ సంఘటన. రాత్రి పరిటాల సుంతమ్మ ఇంటికి వెళ్ళి పోలీసులు నానా హంగామా చేశారు, శ్రీరామ్ కోసం వెతుకులాట పెట్టారు. రైట్ మీరు అన్నది కరెక్టే. 2013లోనో 12లోనో జరిగింది ఆ సంగతి. మేము వైఎస్ఆర్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమే ఉన్నాం. ఆ రోజు సోనియా గాంధీకి వ్యతిరేకంగా మేము బయటకు వచ్చినాం. ఆ రోజు ప్రభుత్వాన్ని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. 155 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా జగన్ని చేయండి అని సంతకాలు పెట్టిన తర్వాత కూడా మేము మా నాయకుడు విభేదించి వైఎస్ఆర్ పార్టీ పెట్టడం, మేమందరూ క్రియాశీలకంగా కొనసాగుతున్నాం. మేము అధికారంకి దూరంగా ఉన్నాం. ఆ రోజు మీరు పరిటాల సునీతకు అన్నగా పిలువబడ్డే అత్యంత సన్నిహితుడైన రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో జరిగింది అది. ఆ రోజు ఎస్పీ గారిని కూడా ఇదే మీడియా అడిగితే ఆయన ఏం చెప్తున్నారు, వీఆర్ ఓన్లీ ఫర్ ది లా, చట్టానికి మాత్రమే మేము పనిచేస్తామని చెప్పినారు. వాస్తవంగా కూడా కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని మర్డర్ చేయడానికి ఆ అబ్బాయి ప్రయత్నం చేసినాడు. పరిటాల శ్రీరామ్కు అతని పరిస్థితి చెప్తానండి. మాకు పిల్లలు ఉన్నారు, నేను చెప్తాను. మీ నాయన పులి, మీ నాయన వీరుడు, మీ నాయన సూర్యుడు అని వందిమాగదులు ఇలా చెంచాలు పక్క నుండి ఆ పిల్లని చెడగొడుతున్నారు. ఆ పిల్లోని బొమ్మగా పెట్టుకోకపోతే ఆ సామాజిక వర్గంలో ఈ జిల్లాలో చుట్టూ ఉండే చాలామంది నాయకులు బతకలేరు, వీళ్ళు సంపాదించుకోలేరు. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఆ పిల్లోనికి అవసరమైతే ప్రచారం జరిగితే మాలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఆ విధంగా ఐ థింక్ దే హ్యావ్ బాన్ అండ్ బ్రాటప్ ఆ రకంగా. ఈ కుటుంబంలోనే వందల హత్యలు ఈ కుటుంబానికి సంబంధించి, ఆ పరిటాల కుటుంబానికి సంబంధించి జరిగినాయనేసి రక్త చరిత్ర సినిమాలో చూస్తా మనం కూడా వంటింట్లో వంట చేసుకుంటాను, కూరగాయలు కోస్తూ ఉంటే ఆ సినిమాలో ఆ పాత్ర పరిటాల సునీత పాత్ర ఉండగా ఈయన ఏదో పరిటాల రవి పాత్రధారుడు మర్డర్ చేయమని చెప్తే అంటే అన్నీ ఈమె కళ్ళ ముందు జరిగినట్లుగా రక్త చరిత్ర సినిమాలో చూపించినారు. అటువంటి కుటుంబంలో మనము రాముడు మంచి బాలుని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఆ అబ్బాయి పోయి చదువుకుంటారంటే ఎవరు వద్దంటారంటే? శ్రీరామ్ కూడా గొడవలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. అవసరమైతే పోలీసులు ప్రకాష్ రెడ్డి గారు టీడీపీలోకి వస్తామన్నా కూడా ఆహ్వానిస్తామని కూడా అయితే ఇటీవల ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ప్రెస్ మీట్ కాదండి, రాప్తాడులో వాళ్ళకు మహానాడు ఏదో జరిగింది, మినీ మహానాడు ఏదో జరిగింది, మాట్లాడినాడు అది. అయితే దాంట్లో మీరు చూడాల్సిన కోణం ఏమంటే, ప్రభుత్వంలో ఉన్న మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంభావపూరితమైన స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయినారు. మద్దెల చెరువు సూర్య కూడా ఒక స్టేజ్లో పరిటాల రవిని చంపేశాను, నాకు ఏముంది, ఇంకా నాదేముంది, చమన్కు నాకు ఏముంది, రమ్మని రాజీ అవుతాను, రమ్మను సురేష్ని రమ్మని రాజీ అవుతానంటే అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి వెళ్ళిపోయిన తర్వాతే దెబ్బతిన్నాడు అతను. మద్దెల చెరువు సూర్య మర్డర్లో ఈ అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ నాయకుల ప్రమేయం లేదంటే నేను నమ్మను. 100% వీళ్ళ ప్రమేయం ఉండే జరిగింది. ఇప్పుడు అదే అహంభావపూరితమైన వాతావరణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని అంటూ ఉన్నారు. అంటే మీ పార్టీ ప్రజలకు దూరం అవుతున్న పార్టీ. మేము ప్రజల కోసం పోరాడుతున్నాము, ప్రజలకు నీళ్లు కావాలని పోరాడుతున్నాము, మౌలిక సదుపాయాలు కావాలని పోరాడుతున్నాము. ఈ ప్రాంతంలో పేరూరు డ్యామ్కి అందరినీవా నుండి నీళ్ళు ఇవ్వచ్చని డిజైన్ చేసింది నేను. మీ మండలంలోని పేరూరు డ్యామ్కు నీళ్లు రావాలని మీరు ఏ రోజు దాని గురించి ఎక్కడ మాట్లాడినట్లుగా ఆన్ రికార్డెడ్గా కానీ ఆఫ్ ది రికార్డెడ్ కానీ లేదు. పైపెచ్చు మీ తండ్రి పేరూరు డ్యామ్కి ఎగువన నాగలమడక ప్రాజెక్టుకు పోయి శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి. ఆ నాగలమడక నిండితేనే పేరూరు డ్యామ్కి నీళ్ళు వస్తాయంటే పేరూరుకు నీళ్ళు అడ్డుకున్న వ్యక్తి. ఆత్మకూరు బ్రాంచ్ కెనాల్ కావాలని ఉద్యమం చేసి ఆత్మకూరుకి లిఫ్ట్ పెట్టించుకున్న వ్యక్తులం మేము. రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పడానికి ఇవి మస్తు తునకలు. మేము ఆ పరిస్థితుల్లో ఉండి మమ్మల్ని వ్యతిరేకిస్తాం మీరు, మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మీరు కుమ్మక్కయ్యి, మేము వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మీరు కుమ్మక్కయ్యి అందరినీ ఆ పనులను అడ్డుకొని ఆ పనులు పూర్తి కాకుండా, ఇవి నేను చెప్పేది కాదు, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి
తెలుగుదేశం పార్టీకి కఠోరమైన మద్దతుదారులు 2014 పూర్వం వాళ్ళు జరుపుకున్న చర్చలు కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ప్రకాష్ రెడ్డిని ఓడించడం కష్టం, ఈసారి పరిటాల సునీత దెబ్బతింటుందని ఆ బ్లాక్స్లో కొందరు పెడితే, లేదు ప్రకాష్ రెడ్డి ఫైనాన్షియల్గా వీక్ అయినాడు, రఘువీరారెడ్డి మనకు సపోర్ట్ చేస్తున్నాడు, ప్రకాష్ రెడ్డిని తొక్కేసినాడు. ఇవన్నీ కామెంట్స్, నేను కామెంట్ చేయడంలే. ఇటువంటివన్నీ అంటే కాంగ్రెస్ పార్టీలో మీ పని ఏది జరగలేదు, పరిటాల సునీతకు ఏ పని జరగలేదు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గ్రాంట్స్ రాలేదా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్స్ ఫండ్స్ ఇవ్వలేదా, ఏ పని అన్నీ జరిగినాయి. మీ కొడుకును ఆ మర్డర్ కేసులో ఎస్పీ గారు క్లియర్ ఎవిడెన్స్తో అరెస్ట్ చేయాలని చూస్తే మీరు ఆ రోజు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోగలిగినారు, మీరు ఒక పోలీస్ ఇంట్రాగేషన్ ఫేస్ చేయకోకుండా బయటపడగలిగినారు. అదే కొండారెడ్డి మర్డర్ కేసులో పోలీస్ ఇంట్రాగేషన్ ఫేస్ చేయకుండా తమ్ముడిని మీరు సరెండర్ చేయగలిగినారు. ఎక్కడ మీకు పని జరగలేదండి. ప్రకాష్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఆమె పని జరిగింది. ఆమె ఎప్పుడు షీ వాస్ నాట్ అగెనిస్ట్ ది పవర్, ఎప్పుడు కూడా పవర్తోనే ఉన్నది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తేనే వాళ్ళు అగెనిస్ట్ ది పవర్ అని అనిపించుకుంటారు. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో పనులు చేయించుకోవడము, తమ శత్రువులైనా తమకు ఫ్యాక్షన్లో ఉండి తమతో ఫ్యాక్షన్ నడిపిన వాళ్ళతో సర్దుబాటు చేసుకునైనా రాజకీయంగా వాళ్ళు గెలవాలని కోరుకోవడము, ఇటువంటి కుటుంబము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కేసులు పెట్టించినామంటే ఏమండి, కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి పైన దాంట్లో ఆ రోజు ఎస్పీ గారు కేసులు పెట్టినారు. మంత్రిగా వాళ్ళ అన్న పరిటాల సునీత అన్న రఘువీరారెడ్డి ఉన్నింది ఆ రోజు. రఘువీరారెడ్డి గారు అన్న అవుతారంటారా? రెవెన్యూ డిపార్ట్మెంటు మీకు 2014 ఎంత సాయం చేసిందంటే అండి, పూర్తి దొంగ ఓట్లు ఎక్కించడంలో రాప్తాడు నియోజకవర్గంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏకపక్షంగా వ్యవహరించింది. కొంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు, పేర్లు కూడా చెప్పకూడదు, కానీ మేము జెన్యూన్ ఓట్స్ ఎన్ని పంపించినా కానీ మా కార్యకర్తలు తీసుకుని పోయినా కానీ ముట్టదాఖలు చేయడం తప్ప ఎక్కడ ఓట్లు ఎక్కలేదు. కర్ణాటక ఓట్లు, పావగడ ఓట్లు, తిరుమని, ఇంటూరంపల్లి, వైఎన్ఎస్ హొస్కోట, ఎగువపల్లి, కొత్తగేరి, అంటే మీ కర్ణాటకలో కూడా ఎగువపల్లి గ్రామము సగం ఆంధ్రాలోని సగం కర్ణాటక, ఆ గ్రామాలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా రామగిరి మండలంలో ఎక్కినాయి. కూడేరు మండలం నుంచి కానీ, బెలుగుపు మండలం నుంచి కానీ, కమ్మదూరు మండలం నుంచి కూడా పాపంపేట ఈ ప్రాంతంలో ఓట్లు ఎక్కినాయి. వాళ్ళకి ఏ విధంగా కావాలంటే వాళ్ళకు అనుకూలమైన ఓట్లు దాదాపుగా 7-8 వేల ఓట్లు వాళ్ళు ఎక్కించుకోగలిగినారు విత్ ది హెల్ప్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్. నేను దానికి రఘువీరారెడ్డి వాళ్ళకి సాయం చేసినాడా లేదా అనేది నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి నేను మాట్లాడలేను. నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్పు. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.